పసి హృదయం. పూర్వం ఒకప్పుడు వెన్నీస్ దేశస్థులకు, తుర్కీ దేశస్థులకు మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో పట్టుబడిన శత్రువులను ఆ కాలంలో బానిసలుగా విక్రయించేసేవాళ్ళు. ఆ వాడుకను బట్టి హామెట్ అనే తుర్కీ దేశస్థుడు వెనీషియన్లకు పట్టుబడి ఫ్రాన్స్కో అనే ఒక ధనికుని ఇంటి పక్క బందీగా ఉన్నాడు. ఫ్రాన్స్కోకు ఒకే ఒక 5 ఏళ్ల కుమారుడు. ఆ పిల్లవాడు అస్తమానము హమెట్ వద్దనే మసులుతూ ఎంతో చేరికగా ఉండేవాడు. అమాయకుడైన ఆ పిల్లవాని ముఖ లక్షణాల్లో హమెట్‌కు దైవాంశం గోచరించింది. ఈ శత్రుదేశంలో హమెట్‌కు ఆ పసివాడు ఒక్కడే ప్రాణమిత్రుడైనాడు. హమెట్ ఎల్లప్పుడూ విచారంగా ఉండటం పిల్లవాడు గమనించాడు. ఇది సహించలేక అతను ఒక రోజున తండ్రి వద్ద వెళ్ళి, "నాన్నా, మన ఇంటి ఎదుట ఒక తుర్కిషుడున్నాడు. అతను ఎంత మంచివాడనుకున్నావు? కానీ ఎందుకో ఎప్పుడూ విచారంగా ఉంటాడు. అతని విచారం పోగొట్టి సరదాగా ఉండేటట్లు చేయాలి నువ్వు. చేయకుంటే వీల్లేదు" అంటూ పట్టుబట్టాడు. మొదట ఫ్రాన్సికో ఉదాసీనంగా ఊరుకున్నాడు కానీ పసివాడు అదే పనిగా బ్రతిమలాడే వరకు మర్నాడు ఫ్రాన్సికో పోయి హెమెట్‌ను చూచాడు. "ఎన్నాళ్ళ నుంచో మంచివాడు, మంచివాడు అని మా పిల్లవాడు చెబుతూ వచ్చిన ఆ హెమెట్ నీవేనా?" అని అడిగాడు. "అవును. 3 ఏళ్ల నుండి ఈ జైల్లో ఖైదీగా పడి ఉన్నాను. ఆ దురదృష్టపు హమెట్ నేనే. ఈ 3 ఏళ్లలోనూ ఈ రాక్షస దేశంలో నా క్షేమం కనుక్కున్నవాడు ఈ పసివాడొక్కడే. పవిత్రుడైన ఈ చిట్టివాణ్ణి సర్వాంతర్యామి రక్షించుగాక" అన్నాడు హమెట్. "హమెట్, నేను నీకు చేయగల సహాయం ఏంటో చెప్పు. అందుకే ఇప్పుడు నేను వచ్చింది" అన్నాడు ఫ్రాన్సికో. "జీవితానికి అంతటికీ అమూల్యమైన స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నాను. శత్రు దేశంలో ఖైదీగా మగ్గిపోతున్నాను. ఈ దురదృష్టవంతునికి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? నా స్థితి తలుచుకొని నాలో నేను కుమిలిపోవటం చూచి నీకు ఆశ్చర్యమవుతున్నదా?" అని ఎదురు ప్రశ్న వేశాడు హమెట్. "ఇప్పటికీ ఎంతోమంది మా వెనీషియన్‌ను మీ టర్కీ దేశంలో బంధించారు కాదటయ్యా" అని అడిగాడు ఫ్రాన్సికో. "నా దేశస్థులు చేసిన క్రూరత్వాలకు నేను బాధ్యున్నా? అయితే నీ దేశస్థులు చేసిన దుర్మార్గాలన్నిటికీ నీవే బాధ్యుడు అంటాను. నిజం చెప్పాలంటే నా మటుకు నేను తోడి మానవుణ్ణి బానిసగా చేసుకోవటానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. మీ దేశస్థులను కొల్లగొట్టి నేను ధనవంతుని కావాలని ఎన్నడూ కుతూహలపడలేదు" అని బదులు చెప్పాడు హమెట్. ఇలా చెప్తూ ఉండగానే అప్రయత్నంగా అతని కన్నుల వెంబడి బాష్పధారాలు రాలినాయి. వినయపూర్వకంగా ఒకసారి తల వంచి, "దేవుడు దయామయుడు. ఆయన ఆజ్ఞ మానవుడు శిరసావహించవలసిందే" అన్నాడు నెమ్మది. ఇప్పటి హమెట్ ముఖలక్షణాలు చూచి ఫ్రాన్సికో మనసు కరిగిపోయింది. "హమెట్, ఒక చిన్న పని చేశావంటే నీవు విడుదలయ్యే మార్గం చెబుతాను. ఈ ఊరిలో నా శత్రువు ఒకడున్నాడు. నీవు అతన్ని ఎలాగైనా చంపావంటే నిన్ను విడుదల చేస్తాను" అన్నాడు ఫ్రాన్సికో. ఈ మాటలకు హమెట్ ఉద్రేకపూరితుడై నిలువెత్తున లేచి, "ఓయ్ నీచుడా! నీ వెన్నిస్ పట్నమంతా ధారపోసినా నేను హంతకుణ్ణి కాజాలను. మా జాతికంతటికీ స్వాతంత్రం సమకూర్చినా అటువంటి పని చేస్తాననుకోకు, పో" అన్నాడు. అందుకు ఫ్రాన్సికో హమెట్ చేయి పట్టుకొని, "ఈ క్షణం నుంచి మనం మునుపటి కంటే ఎక్కువ పరిచయం, ఎక్కువ సంబంధం కలిగి ఉందాం. హమెట్, నీకు ఉన్నట్టే నాకు కూడా హృదయం ఉన్నదని, నీకు వలనే నాకును దయా దాక్షిణ్యము ఉన్నాయని తెలుసుకో. నా కొడుకు మీద ప్రేమ వల్లనే నాకు మొదట నీపైన అభిమానం కలిగింది. నేను చూచినప్పటి నుంచి ఏ విధంగా నీకు సహాయపడగలనా అనే సంకల్పం కలిగింది. నిన్ను చూచిన తర్వాత నిన్ను విడుదల చేయించాలని నిశ్చయించుకున్నాను. ఈ నిశ్చయంతో నీ స్వభావం తెలుసుకోవటానికి నిన్ను పరీక్ష పెట్టినందుకు మన్నించు. పరీక్షకు నిలిచినందువల్ల నీపైన నాకు ఉండిన గౌరవం హెచ్చయింది. ఇంతటి నుంచి నీవు విముక్తుడివి అయినావు. నీ అపరాధపు సొమ్ము నేను నీ యజమానికి చెల్లించి వేశాను. ఇందుకు నువ్వు చేయదగిన ప్రత్యేక ఉపకారం ఒకటే. ఈ నీ స్నేహితుని మరవకు" అన్నాడు. ఈ మహోపకారానికి హమెట్ ఎంతగానో ఉప్పొంగిపోయాడు. టర్కీ దేశానికి పోయే ఒక ఓడపైన అతన్ని ఎక్కించి మరికొంత ధనం కూడా ఇచ్చి పంపాడు. ఫ్రాన్సికో తన విడుదలకు కారకుడైన ఆ చిట్టివాణ్ణి కౌగిలించుకొని హమెట్ చిన్నపిల్లవాని కంటే ఎక్కువగా ఏడవజొచ్చాడు. వాణ్ణి అనేక విధాలా దీవించి విడవలేక విడనాడిపోయాడు. హమెట్ తన దేశానికి వెళ్ళిపోయిన 6 నెలలకు ఒకనాటి తెల్లవారుజామున ఆకస్మికంగా ఫ్రాన్స్కో ఇల్లు అంటుకున్నది. అప్పుడు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. తీరా జనానికి మేలుకు వచ్చేటప్పటికి ఇల్లంతా అంటుకొని ఆ మంటల్లోకి చొరటానికి ఏమాత్రం సాధ్యం కాలేదు. ఈ స్థితిలో ఫ్రాన్సికో చిన్న కుమారుడు ఇంటి లోపల ఉండిపోయినట్లు తెలియవచ్చింది. ఆ తండ్రి దుఃఖం ఇటువంటిదని చెప్పటానికి ఎవరి తరం? కొడుకును రక్షించుకోవటానికని మంటలోకి ఉరకబోయాడు. కానీ అందరూ కలిసి ఫ్రాన్సికోను ఆపు చేశారు. అతను, "నా చిట్టివాణ్ణి రక్షించండి, పుత్రభిక్ష పెట్టండి, నా ఆస్తంతా బహుమతిగా తీసుకోండి" అంటూ గగ్గోలు పెట్టాడు. డబ్బుకు ఆశపడి పిల్లవాడిని రక్షించడానికి చాలా మంది ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. ఇంతలో ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మంటలో చొరబడ్డాడు. వెంటనే పొగలు మేఘమండలానికంటా కమ్మేయడం చేత
అతను ఆ మంటల్లో పడి చచ్చిపోయి ఉంటాడని నిశ్చయించారు. కానీ మరుక్షణం ముందే ఒక వ్యక్తి ఆ మంటల్లో నుంచి, పొగల్లో నుంచి ఒక బిడ్డను చంకనెత్తుకొని రావడం చూచి జనమంతా జేజేలు కొట్టారు. క్షేమంగా బయటకు వచ్చిన ఆ బిడ్డ ఫ్రాన్స్‌కో కొడుకని తెలిసి వారు ఉప్పొంగిపోయారు. ఇక ఆ తండ్రి సంతోషం చెప్పాలా? తన చిట్టివాడిని రక్షించి తీసుకువచ్చిన ఆ పుణ్యాత్ముడు ఎవరా అని ఫ్రాన్స్‌కో నిదానించి చూచాడు. కానీ బూడిదలోనూ, బొగ్గు మసిలోనూ కప్పబడిపోయిన ఆ మనిషి ఎవరో ఆనవాలు దొరకలేదు. మహానుభావా! ఇదిగో ఇప్పటికిది తీసుకో. రేపటి రోజున ఆ ఆస్తి అంతా నీకు వ్రాసి ఇస్తాను అంటూ బంగారు నాణాలు గల ఒక సంచి ఇవ్వబోయాడు ఫ్రాన్స్‌కో. నాకా? బహుమానమా? వద్దయ్యా వద్దు. నాకీ బహుమతి అక్కర్లేదు అంటూ నిరాకరించాడు ఆ వ్యక్తి. ఈ గొంతుకు లోగడ ఎరిగి ఉన్నదేనని తోచి ఫ్రాన్స్‌కో పరికించి చూచాడు. చూస్తేనే అరే నీవా? హెమెట్‌వా? అంటూ అతన్ని కౌగిలించుకున్నాడు. 6 నెలల కిందట తను విడుదల చేసి పంపిన హెమెట్ తిరిగి బందీగా తన దేశం రావటం చూచి ఫ్రాన్స్‌కో ఎంతో ఆశ్చర్యపోయి, "మళ్ళీ ఎలా వచ్చావు హెమెట్?" అని ఎంతో ఆత్రంతో అడిగాడు. "అదంతా దేవుని కృప" అని ముక్తిసరిగా జవాబు చెప్పాడు హెమెట్. "అవునులే, నీవు మళ్ళీ ఎలా వచ్చావో చెప్పు హెమెట్" అని వేగిరపాటుతో మళ్ళీ అడిగాడు ఫ్రాన్స్‌కో. "నీవు దయతో నన్ను విముక్తుని చేసి సాగనంపావు. నేను నా అదృష్టానికి సంతోషిస్తూ నా దేశం చేరుకునేసరికి మీ వెనీషియన్లు నా తండ్రిని బందీ చేసి బానిసగా తీసుకొని ఓడ ఎక్కించారు. అప్పుడు నేను నా తండ్రిని బంధించిన వారి వద్దకు ఉరుకులు వేసుకుంటూ పోయి, అయ్యా! నా తండ్రి వృద్ధుడైపోయాడు. ఆయనను బాధిస్తే మీకు కలిసి వచ్చేదేమున్నది? నేను నా తండ్రి కంటే దృఢకాయాన్ని. మీకు సేవ చేయటానికి శక్తి గలవాణ్ణి. కనుక ఆయనను వదిలిపెట్టి బదులుగా నన్ను పట్టుకుపోండి అని చెప్పి నీవు నాకు కానుకగా ఇచ్చిన డబ్బు వాళ్ళకిచ్చి దీన్ని నా తండ్రి వదిలినందుకు గాను అపరాధ రుసుముగా తీసుకోండి అని పరిపరి విధాలా వేడుకున్నప్పటికీ ఆయన దయతలిచి నా తండ్రిని వదిలి నన్ను బానిసగా తీసుకున్నాడు. మా తండ్రి ప్రయాణం చేయవలసిన ఆ ఓడ మీదనే నేను బయలుదేరి మళ్ళీ ఈ పట్నం చేరుకున్నాను. ఈసారి నేనెంతో ఇష్టపడి మీ దేశానికి బానిసగా వచ్చాను. కానీ మనసులో ఏమాత్రం బాధపడలేదు. పరమేశ్వరుడు ఇది ఒక మంచికే చేసి ఉంటాడని నమ్మి కాలక్షేపం చేస్తూ ఉండగా నా ఊహ నిజమైందని తేలింది. నేను మళ్ళీ బందీగా ఉండటం చేతనే హమెట్ కృతజ్ఞుడు కాడని నీకు రుజువైంది. అంతకంటే ముఖ్యంగా నేను నిమిత్త మాత్రుణ్ణేనని పసివాడి ప్రాణాలు నిలిపి నీకు సౌఖ్యం చేకూర్చగలిగాను అంటూ తన కథ వివరించాడు హమెట్. చిత్రమైన ఈ చరిత్ర విన్నప్పటి నుంచి వారు ఉభయుల మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువగా అల్లుకుపోయినాయి. హమెట్, నా ఆస్తంతా నువ్వు తీసుకో. నువ్వింక నాతో ఇక్కడనే ఉండిపో అని ఎన్నో విధాలా బతిమలాడాడు ఫ్రాన్స్కో. కానీ అతనికి మనస్కరించలేదు. మహాత్యాగి అయిన హమెట్ రుణం తీర్చుకోవటానికి గత్యంతరం కనపడక ఫ్రాన్స్కో చివరకు చేయగలిగినంత ఉపకారం చేయటానికి నిశ్చయించుకున్నాడు. ఈసారి మళ్ళీ హమెట్ను విడిపించటమే గాక వెన్నీస్కు బానిసలా తీసుకురాబడిన తుర్కీ దేశస్థులను విడిపించటం కోసం తన యావదాస్తిని వినియోగిస్తున్నానని ప్రకటించేశాడు. తరువాత హెమెట్ పసివాణ్ణి విడవలేక ఎలాగో మనసు కుదుటపరుచుకొని తిరిగి తన దేశం వెళ్ళిపోయాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.